హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 2 హాల్ టికెట్స్ విడుదలకు సంబంధించి అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నియమాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నిన్నటి రోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డేట్ చూడొచ్చు, డిసెంబర్ 6వ తారీఖున ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఈ పీడిఎఫ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే టీజీపీఎస్సీ హాల్ టికెట్ అప్డేట్, గ్రూప్ 2 హాల్ టికెట్ అప్డేట్ అనేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ వివరాలన్నీ ఒకసారి అయితే మనం కూడా చూద్దాం. హాల్ టికెట్స్ని ఏ పద్ధతిలో డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సింది ఉంటుంది అనే వివరాలను చూసుకుంటే ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి ఇక్కడ ఒక వెబ్ నోట్ రూపంలో ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో గ్రూప్ 2 పరీక్షలను అయితే నిర్వహిస్తున్నారండి. 1368 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్షల్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. డిసెంబర్ 15, 16 తారీఖుల్లో ఈ పరీక్షల్ని నిర్వహిస్తున్నారనమాట. ఇకపోతే ఈ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని డిసెంబర్ 9వ తారీఖు నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్లో టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. టీజీపీఎస్సీ ఐడి అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. డిసెంబర్ 9వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ని గ్రూప్ 2 అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్కి హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8:30 నుంచే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి హాజరయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. 8:30 నుంచి 9:30 లోపే మీరు హాజరు కావాల్సి ఉంటుంది. 9:30 తర్వాత 1 నిమిషం లేట్ అయినా కానీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించారండి ఉదయం పరీక్షకి. అదేవిధంగా మధ్యాహ్నం జరిగే పరీక్షకు వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 లోపు మీరు ఎగ్జామినేషన్ కేంద్రంలోకి ఎగ్జామినేషన్ సెంటర్లోకి హాజరు కావాల్సిందైతే ఉంటుందన్నమాట. 2:30 తర్వాత 1 నిమిషం లేట్ అయినా కానీ పరీక్షా కేంద్రంలోకి హాజరు కానివ్వరు అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటుగా ఎగ్జామినేషన్కి వెళ్ళే అభ్యర్థులందరూ కూడా హాల్ టికెట్తో పాటుగా ఎనీ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇంటూ ది ఎగ్జామినేషన్ హాల్ అనేసి వచ్చారనమాట. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే అభ్యర్థులందరూ కూడా ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్కి సంబంధించినటువంటి కార్డ్ తీసుకునేసి వెళ్ళాల్సింది ఉంటుంది అనేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అదేవిధంగా హాల్ టికెట్ని A4 సైజ్లో మీరు ప్రింట్ తీసుకోవాల్సింది ఉంటుంది. కలర్ ప్రింట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. A4 సైజులోనే హాల్ టికెట్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సింది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎగ్జామినేషన్కి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్కి ఏ హాల్ టికెట్ అయితే తీసుకెళ్తారో మిగతా అన్ని పరీక్షలు కూడా అదే హాల్ టికెట్ని మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ నియామక ప్రక్రియ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా హాల్ టికెట్ మీ దగ్గర భద్రపరచుకోండి. అలాగే క్వశ్చన్ పేపర్స్ కూడా మీ దగ్గర భద్రపరచుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్కి హాజరయ్యే అభ్యర్థులు మీరు మొబైల్ ఫోన్ కానీ బ్లూటూత్ ఇటువంటివేవి క్యాల్కులేటర్ ఇటువంటివేవి తీసుకొని వెళ్ళకూడదండి. అట్లీస్ట్ వాచ్ కూడా తీసుకొని వెళ్ళకూడదు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే అభ్యర్థులు ఎవరైనా సరే షూ ధరించకూడదు అనమాట. కేవలం చెప్పులు వేసుకునేసే వెళ్ళాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు కూడా ఎటువంటి ఆభరణాలను కూడా ధరించకూడదు. వివాహమైనటువంటి వాళ్ళు కేవలం మంగళసూత్రం ఒక్కటైతే ఉండాల్సి ఉంటుంది అనేసి కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా పొందుపరచడం అయితే జరిగిందనమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎటువంటి వస్తువులు కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే తీసుకునేసి వెళ్ళకూడదండి. ఈ పీడిఎఫ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునేసి ఈ పరీక్షకి హాజరయ్యే ప్రయత్నం అయితే చేయండి. డిసెంబర్ 9వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.